మా మందిరం జీవంతో కూడినటువంటి మందిరం. ఆమేన్. మా మందిరం మనుషుల కోసం కనబడే మందిరం కాదు. మా మందిరాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. అద్భుతమైన మందిరంగా రానున్నటువంటి దినాలలో అద్భుతమైన దేదీప్యమానంగా భౌతికంగా కూడా ఈ మందిరాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నా ప్రియమైన వారలారా, మరి ఈ విషయాన్ని నేను అందరికీ యూనివర్సల్గా చెప్పాలని నిర్ణయించుకున్నా. వ్యక్తిగతంగా ఎవరికి చెప్పిన ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి నా మీద. నేను ఏదైనా చెప్తుంటే అందరికీ ఎలాగ అర్థమవుతుందంటే నేనేదో అమాయకుడిలా కనబడుతున్నా, ఏదో అజ్ఞానిగా వాళ్ళకి కనబడుతున్నాను. మరి నాకైతే లోక జ్ఞానం లేదు. ఈ లోక జ్ఞానాన్ని అసలు నేను వాడినాను. దైవ జ్ఞానంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అది గొప్ప జ్ఞానం అని ఇప్పుడు అనుకోను. మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ప్రతి విషయంలో కూడా దేవుని సహాయాన్ని మాత్రమే నేను అడుగుతాను. మళ్ళీ చెప్తున్నా, మా యొక్క మినిస్ట్రీ కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్కి ప్రాముఖ్యమైనటువంటి సభ్యులు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, నేను, నా కుటుంబం, వీళ్ళే మా సంఘ సభ్యులు. అంతకు మించి మరి మా సంఘంలో ఎవరు కూడా చేర్చబడలేదు. మాతో పాటు వేవేల దూతలు మాతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. కాబట్టి మా మందిరం ఈ రీతిగా నడుస్తుంది. అనేక ప్రాంతాలకు దేవుని సువార్తను తీసుకుని వెళ్ళే పాత్రగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఈరోజు నేను ఎవరికి కూడా ఘనముగా కనబడకపోవచ్చు, ఘనముగా ఎంచబడలేకపోవచ్చు. నా స్థితిగతులను చూసి ఆర్థికంగా నేను గొప్పవాడిగా కనబడకపోవచ్చు. కానీ ఒక విషయం చెప్తున్నా, నేను ఐశ్వర్యవంతుణ్ణి. ఆమేన్. ఎవరిలో? క్రీస్తులో ఐశ్వర్యవంతుణ్ణి. ఆమేన్. ఆ విషయం చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా. ఆత్మీయమైనటువంటి జీవితంలో క్రీస్తుల ఐశ్వర్యం అనేది ఎంత ప్రాముఖ్యమో నా జీవితంలో నాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో నేను నేర్చుకున్నాను. నన్ను ఈ లోకంలో డబ్బు రక్షించలేదు, నా సంపాదన రక్షించలేదు, నా కులం రక్షించలేదు, నా మతం రక్షించలేదు, నా వ్యక్తిత్వం నన్ను రక్షించలేదు, నా గొప్పతనం నన్ను రక్షించలేదు, నా చదువు నన్ను రక్షించలేదు. కానీ నా కొరకు యేసుక్రీస్తు అనే గొప్ప రక్షకుడు ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించాడు. నేను ఆయన బిడ్డగా బ్రతుకుతున్నాను. ఆయన నా తండ్రి, ఆయన రాజు, నేను ఆయన వారసుడిని. కాబట్టి నేను ఏ విషయంలో చింతపడి సంఘం లేదు, ఆరలేదు, ఇలా లేదు, నాకు మనుషులు లేరు, నాకు డబ్బు లేదని ఎప్పుడూ చింత నాకు లేదు. దేవుడిచ్చిన ప్రత్యక్షత, దేవునిచ్చిన మహిమ, దేవునిచ్చిన ఆత్మ నడిపింపుతో మేము ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాము. అట్టి కృప దేవుడు మాకు అనుగ్రహించి నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను.